సో శ్రీకాకుళం ఎమ్మెల్యే ఆనందరావు గారు ఇప్పుడే వచ్చారనమాట సభా ప్రాంగణానికి. ఆయన వ్యూ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి ఎవరైతే ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఉన్నారో వాళ్ళతో అయితే మాట్లాడడం జరుగుతుంది ప్రస్తుతానికైతే. సో చెప్పండి సార్, మీరు ఇప్పుడు సభా ప్రాంగణానికి విచ్చేశారు కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభివృద్ధికి సంబంధించి? ఆల్రెడీ అభివృద్ధి స్టార్ట్ అయింది. అమరావతి అనేటటువంటిది గుండెకాయ ఈ రాష్ట్రానికి. ఒక మనిషి బ్రతకాలంటే గుండె పని చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన రాజధాని అభివృద్ధి చెందాలి. రాజధాని విస్తరణ ద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంది. ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ పెరగాలి అంటే మన రాజధాని అభివృద్ధి ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 16,800 పంచాయతీల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా దీని అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఆదాయంతోనే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి గ్రామాలకి రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, ఇతర సదుపాయాలు కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ కల్పించగలుగుతున్నారు. అలాగే అమరావతి అభివృద్ధి ద్వారానే, అమరావతి నుంచి వచ్చినటువంటి ఆదాయం ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు చిట్ట చివరి గ్రామాలు కూడా అభివృద్ధిలోకి రావాలి. మన ప్రాజెక్టులు పూర్తి చేయాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలంటే దీంతోనే ముడిపడి ఉంది. గత ప్రభుత్వం దీన్ని సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి, ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన హత్యా రాజకీయాలు చేయడం, లేకపోతే అవినీతి రాజకీయాలు చేయడం, దోపిడీ రాజకీయాలు చేయడంలోనే సిద్ధార్థుడు తప్ప అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో కనీసం ఆయనకు అవగాహన లేనటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది మన దౌర్భాగ్యం. అది మీరు అంటున్న అరాచకాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక స్టేట్మెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారు. ఆ టైంలో స్టేట్ క్యాపిటల్ ఏంటో తెలియని సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ స్టేట్ క్యాపిటల్ అమరావతి ఇదే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి పక్కగా చెప్తున్నారు. దానిపై మీకు ఎంత నమ్మకంగా ఉంది? ప్రజలకు ఏం చెప్తారు? తప్పనిసరిగా ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. 197 దేశాల్లో కూడా ఒకే రాజధాని ఉంది. ఏ దేశానికైనా ఇంత ప్రపంచంలోనే నెంబర్గా ఆర్థిక రాజధానులుగా ఆర్థిక దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి అమెరికా, చైనా కూడా రాజధాని ఒకటే ఉంది. అలానే భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాలకు కూడా ఒకటే రాజధాని ఉంది. ఈ తిక్కలోడు ఏంటంటే జనాన్ని ఏమార్చి, జనాన్ని మభ్యపెట్టి తన దోపిడీకి అడ్డం రాకుండా ఉండడం కోసమే మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా చేత్కరించారు. 11 సీట్లే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ముందు నుంచి మేము చెప్తున్నాం, ఆనాడు కూడా రాజధానికి మేము కట్టుబడి ఉన్నాం, ఇప్పుడు కట్టుబడి ఉన్నాం. రాజధాని అభివృద్ధి చేయడం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి మిళితమై ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి యువతరానికి కానీ ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా రాజధాని నిర్మాణం ద్వారానే అది సాధ్యం. అది ఈ రోజు కూడా మేము మొదటి నుంచి చెప్పుకొచ్చాం. దీనికేమి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టకల్లా, రాష్ట్రం నుంచి సంపాదించే నిధులు ఖర్చు పెట్టకల్లా, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. అంటే దీని ద్వారా వచ్చిన ఆదాయంతోనే దీని అప్పులు కానీ ఏమైనా తీరుస్తాం. ఈ రోజు ఇక్కడ క్వార్టర్స్ కడుతున్నాం. ఎమ్మెల్యేలుగా ఈ రోజు మాకు ఒక శాసనసభ్యుడిగా నాకు 50,000 రూపాయలు ఇంటి అద్దె ఇస్తున్నారు. ఈరోజు శాసనసభ్యులు భవనాలు కట్టారనుకోండి, మా ఇంటి అద్దంతా కూడా తీసుకొచ్చిన అప్పుకి మేము వాడికి చెల్లిస్తాం. అంటే ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ. దీన్ని ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. అమరావతి దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్రకారం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి జరగలేదు, ఇకపై అభివృద్ధి స్టార్ట్ అవబోతుందని చెప్పేసి కూన ఆనందరావు గారు చెప్పారు. ఇంత ఎండలో కూడా ఇంత ఇదిగా వచ్చారు కదా, సో చెప్పండి సార్. మా ప్రధానమంత్రి, మా ముఖ్యమంత్రి గారు ఇంత కార్యక్రమం చేస్తుంటే తప్పకుండా వస్తాం తల్లి. ఇది మన కార్యక్రమం, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి తప్పకుండా వస్తాం. ఎండ కాదు, గాలి కాదు, పిడుగులు పడినా మేము వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.